గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, ఎన్ఎండి పరమేశ్వర్ గారి నాయకత్వం, ఎన్ఎండి పరమేశ్వర్ గారి నాయకత్వం, ఎన్ఎండి ఫిరోజ్ గారి నాయకత్వం, ఎన్ఎండి ఫిరోజ్ గారి నాయకత్వం, ఎన్ఎండి ఫయాజ్ గారి నాయకత్వం, ఎన్ఎండి ఫయాజ్ గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. జై ఎన్టీఆర్, అమర్ హై, జై ఎన్టీఆర్, అమర్ హై, జై చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు నాయుడు నాయకత్వం, వర్ధిల్లాలి, చంద్రబాబు నాయుడు నాయకత్వం, వర్ధిల్లాలి, నారా లోకేష్ నాయకత్వం, వర్ధిల్లాలి, నారా లోకేష్ నాయకత్వం, వర్ధిల్లాలి, ఎన్ఎండి ఫిరోజన్న నాయకత్వం, వర్ధిల్లాలి, ఎన్ఎండి మంత్రి ఫారూక్ సార్ నాయకత్వం, వర్ధిల్లాలి, ఎన్ఎండి ఫిరోజన్న నాయకత్వం, వర్ధిల్లాలి, ఎన్ఎండి ఫయాజన్న నాయకత్వం. వర్ధిల్లాలి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఈరోజు తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేడు వైఎస్ఆర్ నగర్ 38వ వార్డులో జెండా వందనం ఆవిష్కరించిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ నా యొక్క పాదాభివందనాలు. ముఖ్యంగా సెంట్రల్ పార్టీ ఆదేశాల మేరకు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు ఆదేశాల మేరకు, అలాగే మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారి ఆదేశాల మేరకు, ఎన్ఎండి ఫయాజ్ ఫిరోజ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు వార్డులో ఘనంగా పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగింది. ముఖ్యంగా పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే ఒక విజన్ గల పార్టీ. తెలుగుదేశం పార్టీ అంటే ఆ రోజు బడుగు బలహీన వర్గాల కోసం, ఎస్సీ ఎస్టీ మైనార్టీ బడుగు బలహీన వర్గాల కోసం అన్న స్వర్గీయ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీ. ఈ తెలుగుదేశం పార్టీ కేడర్ గల పార్టీ. ఈ పార్టీకి ఎప్పుడు మనగడనే ఉంటుంది. ఈ పార్టీ నమ్ముకున్న ప్రతి కార్యకర్త ఈరోజు మంత్రులయ్యి దేశ ప్రధానులై కూడా ఉన్నారు. ఎందుకంటే పార్టీ అంటే చిన్నది కాదు, ప్రపంచంలో ఒక గుర్తింపు గల పార్టీ అంటే ఒక తెలుగుదేశం పార్టీ అని ఈ సభాముఖంగా తెలపరుచుకుంటున్నాం. పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకు, ప్రతి అభిమానులకు, ప్రతి నాయకుడు కూడా ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే పార్టీ నమ్ముకునేవారు ఫ్యూచర్లో ఏదో ఒక పదవి కానీ, ఏదో రకంగా ఆర్థికంగా కానీ, వ్యాపారంగా కానీ, రాజకీయంగా లబ్ధిపోతారని ఈ సభాముఖం తెలపరుచుకుంటున్నాం. ముఖ్యంగా పార్టీలో చాలామందికి పదవులు లేవు, ఇంకోటి చాలామంది అనుకుంటారు. కానీ ప్రతి పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీలో నమ్ముకుని ఉన్న ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుంది. న్యాయం జరుగుతుందంటే ఒక తెలుగుదేశం పార్టీ వల్లనే. ఆ రోజు అన్న ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించిన 44 సంవత్సరాల నేటికి పూర్తి చేసుకున్న శుభవేళలో అందరికీ శుభాభివందనాలు తెలపరుచుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై ఎన్ఎండి ఫరూక్ సార్. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా 1982లో ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఇప్పటికి 44 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో విజయాలను చవిచూస్తూ తెలుగుదేశంకు ప్రాణత్యాగాలు చేసే కార్యకర్తలను సంపాదించుకున్న ఏకైక పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ. ఒక తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణ, ఒక పద్ధతి, ఒక విజిలెంట్ తగ్గ పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక తెలుగుదేశం పార్టీ ఒకటే. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.